బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడాన్ని హర్షిస్తూ బీజేపీ నాయకులు శుక్రవారం సాయంత్రం గోదావరికరలో సంబరాలు జరుపుకున్నారు. స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమరపు లావణ్య మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. బీజేపీ కూటమికి ఓట్లు వేసి అఖండ విజయాన్ని అందించిన బీహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రోజు చరిత్రలోనే నిలిచిపోయినటువంటి రోజు. బీహార్లో గత 30 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా విజయం చూడనటువంటి మన భారతీయ జనతా పార్టీ ఈరోజు అఖండ విజయంతో దాదాపు 190 పైన కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించడానికి రెడీగా ఉంది. దాంట్లో మరి అందరు బీజేపీ కూడా గణనీయంగా కూడా ఆదరణ లభించింది. మరి కులాలకి అతీతంగా మరి మతాలకు అతీతంగా కూడా ఎన్డీఏకి మరి బీహార్ ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క అధ్యక్షతతో, అమిత్ షా మరి నడ్డా గారి యొక్క అధ్యక్షతతో ఇలాంటి ఘన విజయం సాధించడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా మరి తెలంగాణలో కూడా ప్రభుత్వం సాధించుతుంది అని మరి గర్వంగా మీ అందరికీ నమ్మకంతో తెలియజేస్తున్నాము. ఇప్పటికే కూడా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూడడం జరుగుతుంది. మరి బీహార్లో విజయం పొందినటువంటి మరి లీడర్స్ అందరికీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాముల నియోజకవర్గం తరఫున, తెలంగాణ తరఫున అందరికీ కూడా విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు మాతంగి రేణుక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మామిడి రాజేష్, మహావాది రామన్న, దాసరి శ్రీనివాస్, బుడిద రమేష్, మామిడి సంపత్, అడ్డూరి రాజేష్, గోపగోడి నవీన్ గౌడ్, మంద శ్రీనివాస్, కుమ్మరి మల్లేష్, సునీల్, వడ్డేపల్లి సదానందం తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.